హలో అండ్ వెల్కమ్ టు మై వ్లాగ్. ఇవాళ వర్కౌట్ వచ్చేసి చెస్ట్ అండ్ బ్యాక్ కోసం మనం పుల్అప్స్ ఫుల్ తీస్తాం, చెస్ట్ కోసం ఏమో వెయిట్ ట్రైనింగ్. ఫస్ట్ వేరియేషన్ వచ్చేసి బెంచ్ ప్రెస్. ఎప్పటిలాగానే 60, 80, 90, 100 దాకా తీసుకెళ్ళిపోయి లైట్ రెప్స్ పెట్టుకున్నా, మరీ రెప్స్ పెట్టుకోకుండా స్ట్రెంత్ టెస్ట్ చేయాలి. అలా బెంచ్ ప్రెస్ మనం 100 kgsది ఎట్లుందో పర్ఫార్మెన్స్ బట్టి 115 kgs ట్రై చేద్దాం, పర్సనల్ రికార్డ్ అని ట్రై చేసినాయి అలా. సో 150 kgs వచ్చేసరికి మిడ్వే వరకు మంచిగా వచ్చింది, మిడ్వే దగ్గర స్లో అయింది. నా ఇంటెన్షన్ అయితే ఫుల్ ఎక్స్ప్లోజివ్ పుష్ ఉండాలని ట్రై చేసినా కానీ మిడ్వే దగ్గర స్లో అయింది. బట్ పిఆర్ అయితే వచ్చేసింది. దాని తర్వాత 115 తర్వాత మళ్ళీ 100కి వచ్చేసి 5 reps ట్రై చేద్దామని అనుకున్నా. ఎప్పుడు 4 reps వస్తుంటాయి, ఎవ్రీ వీక్ 4 reps వస్తాయి. సో ఈసారి పిఆర్ కొట్టినాక 4 reps వచ్చినాయి. 4th rep కొంచెం ఈజీ అనిపించింది నాకు. సో కాన్ఫిడెంట్గా 5th rep ట్రై చేసిన. 5th rep వచ్చేసి మిడ్వే వరకు వచ్చింది అంతే. బట్ ఇట్స్ ఓకే. ఐ మీన్ 115 ట్రై చేసినాక 100 kgs 4 reps క్లీన్గా వచ్చినాయంటే నాట్ బ్యాడ్. స్ట్రెంత్ పెరిగింది మనది. ఇక దాని తర్వాత లాస్ట్ సెట్ వచ్చేసి 80 kgsతోని 2 సెట్లు తీసిన. దాని ఫాస్ట్గా 10 reps ఫుల్ ఎక్స్ప్లోజివ్ మోడ్ గుంజిన. ఇంకా 80 kgs బ్యూటిఫుల్ వెయిట్. అది నాకు హైపోట్రోఫీ కోసం పర్ఫెక్ట్ అనిపిస్తుంది. 80 kgsతోని 15 repsతోని ఒక 3-4 సెట్లు చేస్తే ఇంకా ఆ రోజు చెస్ట్ వర్కౌట్ అవసరం ఉండదు, అట్లుంటుంది. ఇక బెంచ్ ప్రెస్ కాగానే మన పుల్అప్స్ స్టార్ట్ అయిపోయింది కథ. పుల్అప్స్ వచ్చేసి ఫస్ట్ బాడీ వెయిట్తోని 10 వార్మప్ లాగా చేసుకొని దాని తర్వాత వెయిట్స్ యాడ్ చేసిన. వెయిట్స్తోని టోటల్ వాల్యూమ్ వచ్చేసి 50 పుల్అప్స్ తీసినాయి అలా. 50 పుల్అప్స్ దాని తర్వాత మళ్ళీ సూపర్ సెట్లు యాడ్ చేసినా కానీ మెయిన్ పుల్అప్స్ మాత్రం 50 తీసిన. సో 10 క్లీన్గానే వచ్చేసినాయి. దాని తర్వాత 10 kgsతోని ఫుల్ హైపోట్రోఫీ అంటే 6 reps, 7 reps, 8 reps ఇట్లా 3 sets తీసిన. హైపోట్రోఫీ రేంజ్ మెయింటైన్ చేద్దామని ఫిక్స్ అయినా ఈ మంత్ అయితే. కట్ అయ్యే టైంలో మొత్తం మజిల్ కాంట్రాక్షన్ కావాలి నాకు, మజిల్ స్ట్రెచ్ కావాలి, మజిల్ గ్రోత్కి ట్రై చేస్తాను నేను. సో 10 kgs తర్వాత డైరెక్ట్ అటాక్ ఆన్ 20 kgs. 20 kgsతోని స్ట్రెంత్ లెవెల్ చూసేసరికి 3rd rep, 4th rep వస్తుందంటే ఓకే ఫైన్, స్ట్రెంత్ ఈజ్ ఆల్మోస్ట్ అంతే ఉంది. నేను డైరెక్ట్గా 20 kgs చేస్తే 5 to 6 reps వస్తుండే, ఇప్పుడు 3-4 reps వస్తున్నాయంటే ఫైన్, నాట్ బ్యాడ్. సో 20 kgs తర్వాత మళ్ళీ ఫుల్ రెస్ట్ తీసుకొని మళ్ళీ ట్రై చేసి చూసిన ఎట్లా వస్తుందని. సో కంప్లీట్ రెప్స్ రావట్లేవు, ఆల్మోస్ట్ వస్తున్నాయి. బట్ ఫైన్, 3 to 4 reps అంటే స్ట్రెంత్ ఈజ్ నాట్ బ్యాడ్ ఉంది, ఇంకా ఛార్జింగ్ ఉంది బాడీలో. ఇక 20 kgsతో రానప్పుడు దాని తర్వాత బాడీ వెయిట్తో కాంపెన్సేట్ చేసి అట్లా టోటల్ వాల్యూమ్ అయితే 50 పుల్అప్స్ 50 reps కంప్లీట్ చేసినాయి అలా. బ్యాక్ వర్కౌట్కి బ్యాక్ కోసం, బ్యాక్ మజిల్స్ కోసం పుల్అప్స్ కన్నా మంచి వర్కౌట్ నాకు ఏదనిపించదు. ఇంకా పుల్అప్స్ ఇక్కడితోని క్లోజ్, బ్యాక్ వర్కౌట్ డన్. సో దీని తర్వాత ఇంక్లైన్ ప్రెస్ మెషిన్లో 120 kgsతోని స్టార్టింగ్. 120 kgsతోని 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11, 12, 13, 14, one more, 15 reps వచ్చినాయంటే నీట్గా ఉంది స్ట్రెంత్. ఇంకా 120, 130, 140, 150 తర్వాత 160 kgsతోని 4 reps అయితే ఓకే కాన్ఫిడెంట్గా వచ్చినాయి. 4 reps వచ్చినాయి. 6 reps వస్తే నేను వెయిట్ పెంచుతా కానీ 4 reps వస్తే పెంచాను. సో ఇక్కడ ఆపేసిన నేను. దాని తర్వాత బ్యాక్ టు 80 kgs. ఇది డిక్లైన్ బార్బెల్ కొట్టినాయి అలా. ఇది ఎప్పుడు నేను కొట్టాను యూజువల్గా డిక్లైన్ బార్బెల్, అసలు డిక్లైన్ మెషిన్ కూడా కొట్టాను, డిక్లైన్ అసలు ఏది కొట్టాను. ఓన్లీ ఇంక్లైన్ ఇంకా ఫ్లాట్ బెంచ్ మీదనే ఫోకస్ చేస్తా. కానీ అలా ఎందుకో కొంచెం మజిల్ని షాక్ అవుతుందేమో అని చెప్పేసి డిక్లైన్ ట్రై చేసిన. 80 kgs మంచిగానే అనిపించింది. దాని తర్వాత 100 kgs డిక్లైన్ ఎట్లుంటుందో ఫీల్ అవుదామని చెప్పేసి స్పాటర్ని పెట్టుకొని ట్రై చేసిన. ఈజీగానే అనిపించింది. సో దీన్ని బట్టి చూస్తే 120 kgs కూడా వచ్చేస్తుంది నాకు తెలిసి డిక్లైన్లో. బట్ ఇప్పుడే వద్దు. సో 3 reps ఆల్మోస్ట్ సెల్ఫ్ వచ్చినాయి. 2 reps అయితే సెల్ఫ్ వచ్చినాయి, థర్డ్ది కొంచెం టచ్ చేసిండు. ఇంకా దాని తర్వాత నెగటివ్స్ ఎంజాయ్ చేసుకుంటా 6 reps వరకు గుంజిన. పుష్ రాకపోయినా కూడా నెగటివ్లో కూడా చాలా బెనిఫిట్ ఉంటుంది. ఇంకా దాని తర్వాత చెస్ట్ ఫ్లైస్
చెస్ట్ ఫ్లైస్ మెషిన్ ఫుల్ స్టాక్ పెట్టుకొని మొత్తం హైపోట్రోఫీ రెప్సే తీసుకుంటూ పోయినా. ఇంకా నేను 7 reps 8 reps 9 reps 10 reps ఇట్లనే తీసుకుంటూ పోయినా. మళ్ళీ దానికి సూపర్ సెట్ వచ్చేసి పులప్స్తోని నా స్ట్రెంత్ టెస్ట్ చేసుకుంటుండే. పులప్స్ ఎప్పుడైతే 7 8 రావో నా స్ట్రెంత్ పడిపోతున్నట్టు. సో సూపర్ సెట్తోని టోటల్ వాల్యూమ్ 50 reps అయితే కంప్లీట్ చేసిన దీంతో పర్ఫెక్ట్. దీనికి సూపర్ సెట్ ఎప్పుడైతే పులప్స్ 6 reps రాలేవో అప్పుడు ఆపేసిన ఈ వేరియేషన్. అంతే, ఇలా బ్యాక్ వర్కౌట్కి మొత్తం పులప్స్ వేయాలి. ఇంకా వేరే ఏ మెషిన్ ఏ వెయిట్ ఏం ముట్టుకోను, మొత్తం పులప్స్. ఎంత మ్యాటర్ ఉంటే అంత తీయాలి. ఇంకా లాస్ట్ వేరియేషన్ వచ్చేసి పుల్ ఓవర్, డంబుల్ పుల్ ఓవర్. మంచిగా ఇది డీసెంట్ వెయిట్ పెట్టుకున్న ఒక 40 kgs, మరీ ఎక్కువ కాదు మరీ తక్కువ కాదు. దీంతో ఇంకా ఒక 3 sets చేసినాను అంతే, 2-3 sets చేసినాయి, మరీ ఎక్కువ కూడా చేయలేదు. ఇది హైపోట్రోఫీ రేంజ్ పెట్టుకున్న 6 to 7 reps. మెషిన్ కన్నా నాకు డంబుల్తోనే ఎక్కువ ఎఫెక్టివ్ అనిపిస్తుంది. స్ట్రెచ్ నెక్స్ట్ లెవెల్ ఉంటుంది దీంతో. కానీ అప్పుడప్పుడు చేంజ్ చేస్తూ ఉండాలి, షాక్ చేస్తూ ఉండాలి మజిల్ని. ఎప్పుడొక్కడే తీసుకుంటా పోతే బోర్ కొట్టేస్తుంది, మజిల్కి బోర్ కొడుతుంది, నాకు కూడా బోర్ కొడుతుంది. ఇంకా దీని తర్వాత లాస్ట్ వచ్చేసి కార్డియో, లో ఇంటెన్సిటీ కార్డియో. కట్ చేస్తున్నాం కాబట్టి 25 to 30 minutes పెట్టుకోవాలి ఎట్లకెళ్ళి. సో 25 minutes చేసి ఇక్కడితో సెషన్ క్లోజ్.